గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు గొంది పరంధామయ్యకు సంబంధించిన వ్యాపారాలు కట్టడాలపై అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. ఆయన పొలాలను ల్యాండ్ కన్వర్షన్ లేకుండా ప్రభుత్వానికి పన్ను కట్టకుండా చేస్తున్న వ్యాపారాలకు సిఆర్డీఏ రెవెన్యూ అధికారులు అడ్డుకట్ట వేశారు. జేసీబీల సాయంతో కట్టడాలను కూల్చివేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్న భవనాలను కూల్చివేస్తుండటంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు గొంది పరంధామయ్యకు సంబంధించిన వ్యాపారాలు కట్టడాలపై అధికారులు కొరడ జుల్పిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. యాకూబ్, చెప్పండి, పన్ను చెల్లించకుండా వ్యాపారాలు చేశారు. ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? సోదరి, గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం గన్నవరంలో వల్లభనేని వంశీ అనుచరులపై ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఉదయం వంశీ అనుచరుడైన పరంధామయ్య వ్యాపారాలు అంటే అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నారు, ఆయన ఎటువంటి పన్నులు చెల్లించకుండా ఇచ్చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఆయన సొంత పొలంలో ల్యాండ్ కన్వర్షన్ లేకుండా ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఈ కట్టడాలు ఏర్పాటు చేసి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారని గ్రహించిన అధికారులు ఈ రోజు ఉదయం నుండి సిఆర్డీ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ జేసీబీలతో అక్కడంతా తొలగిస్తున్న పరిస్థితి. కక్ష సాధింపు చర్యలుగా కూడా ఈ ప్రస్తుతం వ్యాపారి చెప్తున్న పరిస్థితి. ఏదేమటికి ప్రస్తుతం అయితే ఎటువంటి పత్రాలు లేకుండా అదేవిధంగా ల్యాండ్ కన్వర్షన్ లేకుండా వ్యాపారాలు చేస్తున్నారని అధికారులు అందువల్లే తొలగిస్తామని ఒక పక్కన అధికారులు చెప్తుంటే, మరో పక్కన ఇది కక్ష సాధింపు చర్య భాగంలోగా కొద్ది కాలం నుండి వంశీ వర్గీయులు అంటే వంశీకి మాజీ ఎమ్మెల్యే వంశీకి దగ్గరగా ఉన్న వాళ్ళని పూర్తిగా వాళ్ళ ఇటువంటి వ్యాపారాలు కానివ్వండి అదేవిధంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని కూడా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అక్కడ చెప్తున్న పరిస్థితి. ఏదేమటికి ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో అక్కడ కట్టడాలని వాళ్ళు తొలగిస్తున్న పరిస్థితి. దీని మీద ఎటువంటి చర్యలు చేపడతారు, అదేవిధంగా న్యాయపరంగా మరో పక్కన వీళ్ళు కూడా పరంధామయ్య కూడా న్యాయపరంగా కూడా మేము వెళ్తాము అని మరో పక్కన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కూడా అక్కడ ఉంది.